హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ ఢిల్లీ ఎన్నికలు కూడా శంఖం పూరించేసింది. 5వ తారీఖున ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సార్. మరి ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆప్ వర్సెస్ ఎన్డీఏ కూటమి మనం చెప్పుకోవచ్చు. మరి ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయి? అండ్ ఎన్డీఏ కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ప్రచారం ఎంతవరకు హెల్ప్ అవుతుంది? మళ్ళీ అంటే మహారాష్ట్ర తరహా రిజల్ట్స్ ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరేం చెప్తారు సార్? ఇది మీరు అడిగిన ప్రశ్న రెండుగా మనం విభజిద్దాము. ఫస్ట్ ఢిల్లీ ఎన్నికల్లో ఎవరికి అవకాశాలు ఉన్నాయని అడిగారు. దాన్ని మనము ఫస్ట్ చెప్పుకున్న తర్వాత మనం ఈ రాష్ట్రం నుంచి ఎవరు వెళ్తారు అక్కడికి ప్రచారానికి అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఢిల్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ఈ 70 స్థానాల్లో 36 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళే విజేత. కానీ గత 2 సార్లుగా చూస్తే ఒకసారి 67, ఒకసారి 62 స్థానాలతోటి ఒక రకంగా చెప్పాలంటే క్లీన్ స్వీప్ చేసినంత పరిస్థితి తెచ్చింది ఆప్. కానీ ఈసారి అంత వ్యత్యాసం ఉండకపోవచ్చు అనేది ఒక లెక్క. రకరకాల రీజన్స్ ఉన్నాయి దీనికి. కానీ ఈసారి మరి బీజేపీ గెలుస్తుందా అంటే ఇది కూడా క్వశ్చన్ మార్కే. ఒక విచిత్రమైన పరిస్థితి ఢిల్లీలో చూస్తాం మనం. ఆ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మీకు కేంద్ర అంటే సార్వత్రిక ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ లో మాత్రం ఎంపీ స్థానాలు 7 ఎంపీ స్థానాలు ఉంటే 7కి 7 ఎంపీ స్థానాలు బీజేపీకి వస్తాయి. ఇప్పుడు కాదు, 2 సార్లు. 2019లోనే అదే జరిగింది, 2014లో అదే జరిగింది, 19లో అదే జరిగింది, 2024లో అదే జరిగింది. 7 స్థానాలు ఉంటే 7కి 7 బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి చతికిలబడుతుంది. ఒక విచిత్రమైన పరిస్థితి. నాకు అనిపిస్తుంది ప్రజలు అక్కడ డిసైడ్ అయ్యారేమో, జాతీయ స్థాయిలో దేశానికి మోడీ కావాలి, రాష్ట్రానికి కేజ్రీవాల్ కావాలి అని డిసైడ్ అయ్యారేమో అనిపిస్తుంది. సో అట్లానే కనపడుతున్నాయి. గత 3 సార్ల నుంచి ఫలితాలు అట్లా కనపడుతున్నాయి. ఈ ఢిల్లీలో మీకు పాగా వేసి దాదాపు దగ్గర 30 ఏళ్ళు అవుతుంది బీజేపీ. 3 దశాబ్దాలుగా అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది అక్కడ అధికారం అని చెప్పాలి. ఒక ప్రధానమంత్రి ఉంటాడు అక్కడే. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న పరిస్థితే, ఇక్కడే ముఖ్యమంత్రి ఉంటాడు కానీ సీట్లన్నీ చుట్టుపక్కలన్నీ కూడా బీఆర్ఎస్. అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి ఉంటాడు కానీ అక్కడంతా కూడా అధికారం ఆప్ ఉంటుంది. సో విచిత్రమైన పరిస్థితి అనమాట అక్కడ. అయితే ఈసారి ప్రధానంగా ఎన్నికల్ని ప్రభావితం చేయబోయే అంశాలు మళ్ళీ ఉచిత విద్యుత్తు, ఉచిత వాటర్, అలాగే మహిళలకు 2100 ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్ అంటే మహిళలకు ఖర్చులకి 2100 రూపాయలు కేజ్రీవాల్ ఇస్తున్నాడు. దానికి పోటీగా 2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ, అలాగే 2500 ఇస్తామని బీజేపీ ప్రకటించాయి. ప్రెగ్నెంట్ ఉమెన్కి 21,000 రూపాయలు ఇస్తామని బీజేపీ ప్రకటించింది ప్రతి నెల. అలాగే ఉచిత బస్సు సౌకర్యం కేజ్రీవాల్ కల్పించాడు విద్యార్థులకు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఉచితాలు, అక్కడ కూడా ఉచితాలే. చదువుకున్న వాళ్ళు అందరూ, కానీ ఉచితాలు మాత్రం మస్ట్ అండ్ షుడ్. అక్కడ మీకు శీతల్ అని ఒక ఏరియా ఉంది, ధారావి, ముంబై ధారావి ఎట్లనో అది ఒక పెద్ద మురికివాడ, స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియాలో చాలా పెద్ద ఏరియా అది. ఆ ఏరియాలో ఈయనకు పట్టుంది. ప్రధానంగా మనం ప్రభావితం చేసే అంశాలు అప్పర్ క్యాస్ట్ అంతా బీజేపీ వైపు ఉంటుంది. దళితు, ముస్లిము, ఇతర నిమ్న వర్గాలన్నీ కూడా ఈయన వైపు ఉంటాయి. ఈ స్లమ్ ఏరియాతో సహా ఆప్ వైపు ఉంటాయి. వాస్తవానికి అదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కోల్పోయి అది ఆప్కి వెళ్ళిపోయింది. త్రిముఖ పోటీ ఉండాలి అక్కడ లెక్క ప్రకారం, కాంగ్రెస్, బీజేపీ, ఆప్. కానీ ప్రజలకు విశ్వాసం లేదు. బీజేపీని కొట్టాలంటే ఆప్కే ఓటేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని 0 చేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ 4-5 సీట్లకు మించి గెలవకపోవచ్చు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే బీజేపీకి అంత మంచిది అక్కడ. వాళ్ళిద్దరు ఓటు బ్యాంక్ ఒకటే. కాంగ్రెస్ పార్టీ బలపడితే ఆ కేజ్రీవాల్ ఓటే తీసుకుంటది, బీజేపీ ఓటు టచ్ చేయలేదు. బీజేపీకి ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ బీజేపీకి. అక్కడ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దాదాపు 40% ఉన్నారు. సో ఈ ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడ్డం అనేది ఒక లాభించే అంశం. కానీ బీజేపీకి ఒక నాయకత్వం లేకపోవటం అనేది ఒక మరొక పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎవరు క్రౌడ్ పుల్లర్ ఒకళ్ళు ఉండాలిగా. ఇప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్. సో కానీ మన నరేంద్ర మోదీ అనుకోవచ్చు బీజేపీకి, ఆయన జాతీయ స్థాయిలో కదా, కానీ రాష్ట్ర స్థాయిలో ఒక ఫేస్ ఉండాలి కదా. అరవింద్ కేజ్రీవాల్కి తూగగలిగిన ఒక వ్యక్తిని చూస్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిందని చెప్పాలి. అందుకే గత 3 సార్లుగా అరవింద్ కేజ్రీవాల్ చేతులు ఓడిపోతూనే వస్తుంది. ఈసారి కూడా ఎన్నికల్లో ఎడ్జి ఆయనకి ఉందని చెప్తున్నారు. లేకపోతే మద్యం కుంభకోణం చాలా ప్రభావితం చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పెద్ద దాని మీద పెద్ద చర్చ లేదంట.
చాలా విచిత్రమైన అంశం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఈ స్కామ్ను పట్టించుకోలేదంటే చాలా విచిత్రమైన అంశంగా మనం చూడాలి. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమాల నుంచి వచ్చాడు. అన్నా హజారే చేసిన ఒక కార్యక్రమం నుంచి ఆయన అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని అందరికీ అర్థమైంది. అలాంటి వ్యక్తి ఇవాళ మద్యం కుంభకోణంలో పాల్గొన్నాడంటే ఎంత సిగ్గుచేటు. అయినా జనం దానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటున్నారు. సో చూడాలి మరి ఈసారి ఏమన్నా ఫేట్ బీజేపీది మారుతుందా లేకపోతే అలానే ఉంటుందా అనేది మనం చూడాలి, వేచి చూడాలి. కానీ ఓవరాల్గా అయితే ఇవి ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు. సో మొత్తంగా చూస్తే బీజేపీ ఏమనుకుంటుందంటే గెలిచినా ఓడితే స్వల్ప మార్జిన్ తోడు. 2013లో బీజేపీకి 31 స్థానాలు వచ్చినాయి. 2015లో 3 స్థానాలు వచ్చినాయి. 2020లో 8 స్థానాలు వచ్చినాయి. 8 అంటే 62 వాళ్ళకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 0. ఈసారి కాంగ్రెస్ పార్టీ 4-5 వస్తాయి అంటున్నారు. రాహుల్ గాంధీ ఒక 4 ప్రచారాలు క్యాన్సిల్ చేసుకున్నాడు ఆరోగ్యం బాగా. ఒకవేళ ఆరోగ్యం బాగాలేక క్యాన్సిల్ చేసుకున్నాడా, బీజేపీకి లాభం చేకూరుతుంది మనం వెళ్ళకపోవడం ఉత్తమం, కనీసం కేజ్రీవాల్ బలపడతాడు అనుకుని వదిలేసిందో తెలియదు. కానీ ఒక 4 పర్యటనలు క్యాన్సిల్ చేసుకోవటం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్ అయిందని చెప్పారు. సో ఇవాళ బీజేపీని కొట్టగలిగి ఎదిరించి నిలబడగలిగిన ఒకే ఒక్క మనగాడు ఎవరు అంటే అరవింద్ కేజ్రీవాల్ కనపడుతున్నాడు. సో ఆ రకంగా చూస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్కి ఎడ్జ్ ఉంది. కానీ ప్రజలు మార్పు కోరుకుంటారు కదా. దాదాపు 2013 నుంచి అధికారంలో ఉన్నారు. అంటే దాదాపుగా 12 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ని గెలిపించారంటే సంథింగ్ ఇస్ దేర్. అరవింద్ కేజ్రీవాల్కి ఎంతో కొంత క్రేజ్ ఉంది. కేజ్రీనే కాదు క్రేజీ కూడా అని మనం భావించాలి. సో మరి నివేదికలు అయితే అట్లా చెప్తా ఉన్నాయి. కానీ బహుశా మార్పు కోరుకుంటే బీజేపీ వస్తుందేమో కూడా ఒక అంచనాలు ఉన్నాయి. హిడెన్ అన్ని సర్వేలు నిజం కాదు కదా ఆదిత్య. మన గతంలో అనేక సర్వేలు చెప్తా ఉండేవాళ్ళం. ఆ సర్వేలు నిజమైనయా? లేదు కదా. డెఫినెట్గా ఈసారి ఆ సర్వేలు నిజం కాకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతున్నారు కదా సార్, మరి అది ఏమన్నా హెల్ప్ అవుతుంది అంటే? మహారాష్ట్రలో హెల్ప్ అయింది, అక్కడ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడం చూసాం. మరి ఇప్పుడు ఆయన ఢిల్లీలో ప్రచారం చేస్తే ఏ విధంగా ఉంటుంది అక్కడ పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు అంశం మనం తీసుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రచారం చేయవలసిన సందర్భం ఉండింది. ఇవాళ 1వ తారీఖు, ఇంక 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో వెళతారా లేదని తెలియట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు మేజర్గా ఇంపాక్ట్ చూపించగలిగిన నాయకుడిగా చెప్పాలి మనం. తెలుగు వాళ్ళ సంఖ్య తక్కువే ఆడ, కానీ తెలుగు వాళ్ళ సంఖ్య మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ సంఖ్య లాక్స్లో ఉంది. రీజన్ ఏంటంటే స్వతంత్రానికి పూర్వమే చాలా మంది వలసలు వెళ్ళారు. ఆడ అనేక పరిశ్రమలు ఉండేవి. ఆ పరిశ్రమల్లో పనిచేయడానికి ఉపాధి కోసం చాలా మంది వలసలు వెళ్ళారు. కాబట్టి ఆ వలసలు వెళ్ళడం వల్ల అక్కడ ఎక్కువ లాక్స్లో జనాభా ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన ఏరియాల్లో ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఢిల్లీలో చూస్తే అంత పెద్ద స్థాయిలో తెలుగు వాళ్ళు లేరనే చెప్పాలి. మరి ఎక్కడ ఉపయోగపడతాడు అంటే పవన్ కళ్యాణ్ గారికి పార్టీలకు అతీతంగా ఆయనకు ఒక ఇమేజ్ అయితే డెవలప్ అయిందని చెప్పాలి. సినిమాలకు అతీతంగా ఇమేజ్. ఇప్పుడు ఆయనకి అదర్ దెన్ తెలుగు స్టేట్స్లో ఒక పొలిటికల్ ఇమేజ్ ఉంది. పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా పెరిగింది. సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే గట్టిగా మాట్లాడాడో అప్పటి నుంచి చాలా మంది హిందువులు ఆయనకు అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన గనక అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే చాలా మంది హిందువుల్ని, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు, హిందువుల్ని ప్రభావితం చేయగలుగుతాడు. ఒకటి తెలుగు వాళ్ళని ప్రభావితం చేస్తాడు. 2 హిందువులను ప్రభావితం చేస్తాడు. 2 లక్షల మంది కొత్త ఓటర్లు ఇవాళ ఓటైపోతున్నారు కొత్తగా. అలాగే ఓవరాల్ 25 ఏళ్ల లోపు చూసుకుంటే ఒక 25 లక్షలు ఉండొచ్చు అని ఒక అంచనా. 1,55,00,000 జనాభాలో ఓటర్లలో ఒక 25 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి. వీళ్ళందరూ కూడా యూత్. ఇంత పెద్ద యూత్లో ఎట్లా ఉంటుందంటే చాలా మనం అట్లుండాలా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలా, అద్భుతమైన ప్రభుత్వాన్ని తేవాలా, అభివృద్ధికరమైన ప్రభుత్వాన్ని తేవాలా, మాకు అవకాశాలు ఎక్కువ కావాలి, ఇలాంటి ఒక తపన ఉంటుంది. ఆ తపనని సాటిస్ఫై చేసి అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి గద్దెనెక్కాడు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కి ధీటైన నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కలే కనబడుతున్నారు అక్కడ. అంటే నిజాయితీగా ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఒక యోగి ఆదిత్యనాథ్ ఈ దేశంలో ఒక 2 నాయకులు భావి భారత నేతలుగా కనపడుతున్నారు. ఒకళ్ళు యోగి ఆదిత్యనాథ్, 2 పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కంటే చూస్తే మచ్చలేని నాయకుడు కదా. ఒక అవినీతి ఆరోపణ లేదు. సో ప్రజలకు జవాబుదారీగా ఎట్లా పనిచేస్తున్నాడు గత 7 నెలల నుంచి చూస్తున్నాం. కాబట్టి ఆ రకంగా పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కి ధీటైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక ఫీలింగ్ కూడా ప్రధానం కలుగుతోంది. మరి ఎంతవరకు వీళ్ళు ప్రచారం చేస్తారు? ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజుల్లో ఎంతవరకు వెళ్ళి ప్రచారం చేస్తారు?
అనేది చూడాలి. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఎడ్జి అరవింద్ కేజ్రీవాల్కు ఉన్న ఈ 4 రోజుల్లో అనేక పరిణామాలు మారిపోవచ్చు. ఆయన కట్టుకున్న ఇంటి మీద ఒక రాజభవనంలా కట్టుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఒక సింపుల్ గా ఉండే మనిషి రాజభవనాన్ని ఎట్లా కట్టారు, మన జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎట్లా కట్టాడు శ్రీకొండ అట్లా కట్టుకున్నాడు. ఇలా కట్టుకున్నాడంటే అవినీతికి పాల్పడకుండా ఒక ఉద్యోగి ఆయన గతంలో. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడంటే అవినీతికి పాల్పడకుండానే కట్టుంటాడా, ఇది ప్రధానంగా వినిపిస్తోంది. ఇది మెయిన్ గా ఇదొకటి. తర్వాత మద్యం కుంభకోణం ఒకటి, ఇది మెయిన్ గా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని మనం కొట్టాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడు రావాలని కోరుకుంటున్నారు. ఈ 2 రోజుల్లో వీటి మీద ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బలపడడం, ఒకవైపు బీజేపీ ఎక్కువగా అరవింద్ కేజ్రీవాల్ని డౌన్ చేయడం జరిగితే ఒక 4-5% ఓట్లు చేంజ్ కనుక వస్తే కనుక ఈ 4 రోజుల్లో డెఫినెట్గా బీజేపీకి అవకాశాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.